హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఐఎమ్ అనిత పత్తిపాటి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే అమ్మ వాళ్ళ ఊర్లో తిరునాళ్ళకి వెళ్ళానని చెప్పాను కదా అండి. దానికి కంటిన్యూషన్ బ్లాగ్ అయితే షేర్ చేస్తాను. ఊర్లో కంటిన్యూగా 5 days అయితే ఫెస్టివల్ జరుగుతుందండి. నేను వచ్చింది సెకండ్ డే అనమాట. ఈరోజు ఊర్లో కొంచెం అంటే ఉభయాలు అలా ఉంటాయి కదా, ఒక్కొక్కరిది ఒక్కొక్క డే అలా ఉంటుంది. నిన్న వచ్చేసి గుండం తొక్కడము, అలాగే భజన ఇలాగా ఉండిందంట. ఈ రోజు వచ్చేసి కొంచెం ప్రోగ్రామ్స్ అవి ఉంటాయి. అంటే ట్రెడిషనల్ కాదు, పూజ అయిపోయిన తర్వాత వెంటనే ఇంకా పాట కచేరీ అలా ఉంటాయి కదా. సో అలాంటివి చిన్నప్పుడైతే ఇలాంటివి ఏదన్నా జరుగుతుంది అంటే ఒక 2-3 months నుంచే ప్లాన్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఆ ఫెస్టివల్ వైబ్స్ అనేవి చాలా బాగుండేవి. ఇప్పుడు అంత ఎగ్జైట్మెంట్ ఏమి ఉండట్లేదు, అన్నీ చూస్తూనే ఉంటాం మొబైల్స్లో కాబట్టి. ఇంకా ఫైనల్గా నేను ఊరి నుంచి వచ్చినప్పుడు నిన్నటి క్లిప్పేనండి. ఆ రోజు సాయంత్రం నుంచి బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. బట్ నేను ఎక్కువ క్లిప్స్ అనేవి షూట్ చేయలేకపోవడం వల్ల మీకు ఇక్కడే ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. అండ్ పక్కన బాబు ఉన్నాడు కదా, నిన్న కొంతమంది అడిగారు మీ అన్నయ్య వాళ్ళ బాబు అని. కాదండి, పక్కింటి వాళ్ళ బాబు. పిల్లలు వచ్చారు కదా, ఇంకా పిల్లల దగ్గరికి అయితే వచ్చేసాడు అనమాట. నెక్స్ట్ అయితే ఇంకా పువ్వులు కోసుకుంటున్నాము. మామూలుగా ప్రతి ఇయర్ కూడాను చిన్నప్పుడు ఫెస్టివల్ వస్తుంది అంటే కరెక్ట్గా ఇన్ని డేస్ అని ఉంటుందండి. ఆ అన్ని డేస్ ముందు మనం ఆకు కనుక తీసేసాము అంటే కరెక్ట్గా తిరునాళ్ళు ఏదైతే జరుగుతుందో ఆ తిరునాళ్ళు 5-6 days అయితే కంప్లీట్గా పువ్వులు అయితే చాలా వచ్చేవి. ఇది నా చిన్నప్పటి నుంచి ఉంది. నాకు ఎంత ఏజ్ ఉందో దీనికి కూడా ఆల్మోస్ట్ అంతే ఉండొచ్చు. ఒక 2-3 ఏళ్ళు అటు ఇటు. అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఈ చెట్టు పూలు అయితే నేను పెట్టుకుంటానే ఉన్నాను. దీంతో పాటు మా ఇంట్లో సన్నజాజులు అలాగే తీగమల్లి అన్నీ ఉండేవి, అవన్నీ లేవు. ఇది ఒక్కటే మిగిలింది. సో పువ్వులు అయితే ఎక్కువ రాలేదండి ఈసారి. అమ్మ ఆకు తీసే టైంకి మన దగ్గర ఉండింది, అన్నయ్య దగ్గరికి వెళ్ళి అండ్ మన దగ్గరికి వచ్చి. సో దీని అంతటికీ కూడా టైం పట్టింది. సో దానివల్ల కొంచెం లేట్గా దూయడం వల్ల ఒక 3-4 days వెనకబడిపోయింది చెట్టు. అండ్ ఇక్కడ ఈవినింగ్ కదండి, వచ్చిన తర్వాత పిల్లలు డాన్స్ చేసి చూపిస్తున్నారు. అండ్ ఇక్కడ అన్నయ్య వాళ్ళని కూడా చూపించండి, చాలా రోజులు అయిపోయిందని చెప్పేసి అంటూ ఉన్నారు కదా. వచ్చారండి, కాకపోతే నేను వెళ్ళింది ఒకటైతే అక్కడికి వెళ్ళి చేసింది ఒకటి అనమాట. ఆ డే ఒకటే షూట్ చేశాను, కానీ ఇంక దాని తర్వాత వ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదు. సో ఇంకా అన్నయ్య పిల్లలకి సాంగ్స్ అవి పెట్టి డ్యాన్స్ వేయమని చెప్తూ ఉన్నాడు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అన్నయ్య మంచి డాన్సర్ అండి, డ్యాన్స్ చాలా బాగా చేస్తారు. అంటే చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ అనమాట తనకి. చాలా అంటే చాలా బాగా చేస్తారు. ఈరోజు కాదు, రేపు అనుకుంటా అన్నయ్యది కొంచెం ఏదో డ్యాన్స్ ప్రోగ్రామ్ అది కూడా ఉంది. అండ్ కొంచెం స్కూల్స్లో అలా యాన్యువల్ డేస్ అలా జరుగుతూ ఉంటాయి కదా, డాన్సెస్ నేర్పించడానికి అలాగ పిలుస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడంటే అన్నయ్య వాళ్ళు ఊర్లో లేరు, సో దానివల్ల ఇప్పుడు అంత లేదు. అండ్ పిల్లలకి లౌక్యకి బాగొచ్చు, ఋత్విక్ అంత మంచిగా స్టెప్స్ పట్టుకోలేడు అనమాట. ఇంకా ఋత్విక్కి డాన్స్ నేర్పిస్తూ ఉన్నాడు. నాకు మా అన్నకి చాలా తేడా ఉంటుందండి. మా అన్న ఫుల్ డాన్స్, క్రికెట్ ఇలాంటి వాటన్నింటిలో చాలా యాక్టివ్. డాన్స్ ఇలాంటివి అంటే నేను చాలా దూరం ఉండేదాన్ని, నాకు రాదు చిన్నప్పటి నుంచి. తనకేమో అన్నీ వచ్చు. ఇంకా పిల్లలిద్దరి చేత సాంగ్స్ అయితే వేస్తూ కొంచెం అలా చూస్తూ ఉన్నాడు. కొంతసేపు చూసి ఋత్విక్ ఊర్లో ఉన్నప్పుడు లౌక్య వెక్కిరిస్తూ ఉండిందండి. ఆ లౌక్యకి అంటే ఋత్విక్కి డాన్స్ అంత సరిగా రావు స్టెప్స్ అని చెప్పి నాలాగా వేస్తుంటాడు అనమాట వాడు. కాకపోతే మనం అంతా ఏం వెయ్యం, నేను కొంచెం ఎక్స్ప్రెషన్స్ అలా అప్పుడప్పుడు ఏదన్నా నాకు బోర్ కొట్టినప్పుడు చేస్తూ ఉంటాను. అంతకుమించి నాకు రాదు కాబట్టి నేను వాటి జోలికి అయితే అసలు వెళ్ళను. ఎప్పుడైనా కొంచెం ఏదైనా రెడీ అయినప్పుడు అలాంటప్పుడు వెయ్యాలి అనిపిస్తే జస్ట్ ఎక్స్ప్రెషన్స్ ఉండేలాగా చూసుకుంటాను తప్ప డ్యాన్స్ జోలికి అయితే అంత మంచిగా వెళ్ళను. ఇంకా అన్నయ్య అయితే వాళ్ళకి చెప్తూ ఉన్నారు. సో ఇంకా వాడైతే సరిగ్గా చేయట్లేదండి, మధ్యలో వెక్కిరిస్తూ ఉండే. ఊర్లో ఉన్నప్పుడు నెల్లూరులో ఋత్విక్ చెప్తూ ఉండే మావయ్య దగ్గరికి వెళ్ళి నేను మంచిగా డాన్స్ నేర్చుకుంటాను అని. బట్ ఇప్పుడైతే టైం లేదు కాబట్టి ఏం నేర్చుకోలే. సమ్మర్లో వెళ్ళి మంచిగా అన్నయ్య దగ్గర అయితే డాన్స్ నేర్చుకుంటాడండి. డాన్స్ అనేది పెద్ద విద్యం కాదు నాకు తెలిసి, జస్ట్ చిన్న చిన్న స్టెప్స్ ఉంటాయండి. ఆ చిన్నవి పట్టుకుంటే మోస్ట్లీ వేసేయచ్చు అని నాకు అనిపిస్తుంది. కానీ మనకి రాని వాళ్ళకి ఏమంటే అది మనకి రాదు అని ఫిక్స్ అయిపోతాం కాబట్టి వాటి జోలికి వెళ్ళాం. కొంచెం మనం గమనించుకొని బాడీ లాంగ్వేజ్ అది చేంజ్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇంకా ఫైనల్గా పిల్లలు అయితే డ్యాన్స్ వేస్తూ ఉన్నారు. మొన్న స్కూల్లో యాన్యువల్ డే జరిగింది కదా అవి. అండ్ అన్నయ్య ఏమో ఫుల్ వెక్కిరిస్తున్నాడు అనమాట, వాళ్ళకి డ్యాన్స్ స్టెప్స్ రావట్లేదని. అలా కొంచెంసేపు ఈవినింగ్ అయితే జరిగిందండి. నాకైతే ఫుల్ నిద్ర వస్తూ ఉండింది, ఎప్పుడెప్పుడు పడుకుందామా అనిపిస్తుంది. బట్ సాయంత్రం అయిపోయింది కాబట్టి నిద్ర పట్టదు. అప్పటికి ట్రై చేసా కొంచెంసేపు పడుకుందాము, నైట్ మళ్ళీ ప్రోగ్రామ్స్ అవి ఉన్నాయి కదా వెళ్ళాలి, నైట్ లేట్ అయిపోతుంది 2 అట్లా అయిపోతుంది అని చెప్పేసి అనేసరికి పడుకుందాం అనుకున్నా, కానీ నాకైతే నిద్ర రాలేదు. ఇక్కడ నుంచి వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి. నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. పెద్దగా అయితే ఏమి షూట్ చేయలేదు, కానీ వీలైనంత వరకు రఫ్గా షూట్ చేశాను. హోప్ మీకు నచ్చుతుందని అనుకుంటాను. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను మీ అందరితో పాటు కొన్ని స్కిన్ కేర్ ఐటమ్స్ అయితే షేర్ చేస్తున్నానండి. ఈ స్కిన్ కేర్ని కంటిన్యూ చేయడం వల్ల నా స్కిన్లో అయితే చాలా చేంజెస్ వచ్చాయి.
ఫస్ట్ అయితే నేను ప్లమ్ నుంచి రైస్ టోనర్ అయితే అప్లై చేసుకుంటున్నానండి. ఈ టోనర్ వల్ల ఏంటంటే మనకి ఓపెన్ పోర్స్ అవి ఉంటాయి కదా, అవి క్లియర్ చేసి స్కిన్ అనేది గ్లోయింగ్గా ఉంటుంది. దాని తర్వాత అయితే మినిమలిస్ట్ నుంచి మాయిశ్చరైజర్ అండి. ఇవన్నీ కూడా నేను అమెజాన్లో తీసుకున్నాను. అమెజాన్లో మనకి చాలా మంచి మంచి ఆఫర్స్ అవి ఉంటాయి ఫ్యాషన్ అండ్ బ్యూటీ ప్రోడక్ట్స్ మీద. దానికోసం అని చెప్పేసి నాకు ఏ ప్రోడక్ట్స్ కావాలన్నా కానీ అమెజాన్లో అయితే తీసుకుంటూ ఉంటానండి. అండ్ ఈజీ రిటర్న్స్ ఉంటుంది. సో ఇలాంటి వాటన్నింటి కోసం అమెజాన్ అనేది ట్రస్టెడ్ కాబట్టి నేను అమెజాన్లోనే పర్చేస్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ అయితే నేను టోనర్ అప్లై చేసుకున్న తర్వాత మాయిశ్చరైజర్ అండి. మినిమలిస్ట్ మాయిశ్చరైజర్ చాలా లైట్గా ఉంటుంది, ఆయిలీగా అలా అయితే అస్సలు ఉండదండి, స్కిన్లోకి అయితే ఈజీగా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ప్లమ్ నుంచే నేను సన్ స్క్రీన్ అయితే అప్లై చేసుకుంటున్నాను. ఈ సన్ స్క్రీన్ కూడా చాలా మంచి రేటింగ్స్ ఉన్నాయండి. అన్నీ కూడా ప్రీమియం ప్రోడక్ట్స్, హ్యాపీగా మనం ట్రై చేయొచ్చు. అన్నీ కూడా మంచి రేటింగ్స్తో అండ్ మంచి రిజల్ట్స్ అయితే వస్తాయన్నమాట. చాలా మంచి రివ్యూస్ ఉన్నాయి. అవన్నీ చెక్ చేసి నేను ఈ స్కిన్ కేర్ని అయితే కంటిన్యూ చేస్తున్నాను. దానివల్ల నా స్కిన్లో కూడా చాలా చేంజెస్ కనిపించాయి కూడా గత 1 మంత్ నుంచి. దాని తర్వాత అయితే డాట్ అండ్ కీ నుంచి లిప్ బామ్ అండి. సో లిప్ బామ్ కూడా రెగ్యులర్గా అలవాటు అయిపోయింది. లిప్ బామ్ అప్లై చేయకపోతే స్కిన్ అంటే లిప్స్ కొంచెం డ్రై అయిపోయినట్లు అలా అనిపిస్తుంది. అండ్ దాని తర్వాత మా అమ్మాయి నుంచి న్యూడ్ లిప్స్టిక్ అయితే ఒకటి అప్లై చేసుకుంటున్నాను అనమాట. ఇదేంటంటే ఏదైనా వీడియోస్ అవి షూట్ చేయాల్సిన టైంలో అయితే యూజ్ చేస్తూ ఉంటాను. రెగ్యులర్గా లిప్స్టిక్ అయితే ఏం యూజ్ చేయను, లిప్ బామ్ అయితే యూజ్ చేస్తూ ఉంటాను. దాని తర్వాత మా అమ్మాయి నుంచి రైస్ ఫేస్ వాష్ కూడా అప్లై చేసుకున్నానండి. సో ఇవన్నీ కూడా నేను అమెజాన్లోనే తీసుకున్నాను. రెగ్యులర్గా కూడా నా స్కిన్ కేర్ అయితే సింపుల్గా ఇలా ఉంటుంది. సో ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా చెప్పాను కదా అమెజాన్లో. అండ్ మీకు కూడా కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను. లాస్ట్లో మహాల్ స్టోర్ లింక్ ఉంటుందండి, అక్కడ క్లిక్ చేశారంటే ఫుల్ పిక్చర్ కనిపిస్తుంది, ప్రైజెస్ కనిపిస్తాయి. హ్యాపీగా మీకు నచ్చిన ప్రోడక్ట్స్ అయితే మీరు ట్రై చేసేయచ్చు. ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా రెగ్యులర్గా నేను యూజ్ చేస్తూ ఉంటాను. అప్పుడప్పుడు కొన్ని చేంజ్ చేస్తూ ఉంటాను అనమాట. ఇంకా దాని తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి నేను ఊరి నుంచి ఒక్క శారీ కూడా తీసుకొచ్చుకోలేదండి. అంటే ఒక శారీ పెట్టుకున్నాను. రేపు ఏంటంటే కొంచెం ఫంక్షన్ ఉంది, అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి కూడా అంటే అందరూ ఊరు మొత్తం కూడా ప్రసాదాలు అవి తీసుకెళ్తూ ఉంటారు. సో దానికోసం అని చెప్పి ఇంకా రేపు కట్టుకుందాంలే ఆ శారీ అని చెప్పేసి ఇంకా ఆ శారీని అయితే కట్టుకోలేదు. నెక్స్ట్ ఇంకొక శారీ తీసుకొచ్చాను కానీ దానికి బ్లౌజ్ పెట్టుకోలేదు. అట్లాగా ఒకటి పెట్టుకుంటే ఒకటి పెట్టుకోలేదు. వచ్చేటప్పుడు అంత హడావిడిగా వచ్చేసాను కాబట్టి సెట్ అవ్వలేదు. ఇంకా బయట ఏదో వస్తే అమ్మ తీసుకుంటూ ఉందండి, గారెలు అవి చేద్దామని చెప్పేసి మినపప్పు అవి ఆటో వచ్చిందనమాట. ఇంకా అక్కడైతే కొంతసేపు ఉండేసి అవి కావాల్సినవన్నీ కూడా తీసుకొని ఇంకా శారీ అనేది ఏం లేదు కదా, ఇంకా అమ్మేమో నేను అంటే నాకు వచ్చే అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. కాకపోతే ఊర్లో ఇంకా దర్శనం చేసేసుకొని అన్నదానం అవి జరుగుతూ ఉంటుందండి రెగ్యులర్గా. ఇంకా అన్నం తినేసి వచ్చేద్దాము, దాని తర్వాత మళ్ళీ శారీ చేంజ్ చేసుకొని వెళ్దాంలే అంటే ప్రోగ్రామ్ జరుగుతుందని చెప్పాను కదా. సో అందుకని చెప్పేసి అన్నారు. ఇంకా సరే ఇంత దూరం వచ్చిన తర్వాత మళ్ళీ డిసప్పాయింట్ చేయకూడదు కదా, చాలా ఇయర్స్ తర్వాత వచ్చాను. ఇంకా అమ్మ ఒకటే విధంగా రమ్మంటూ ఉంది, ఊరు మొత్తం వస్తుంది నువ్వు మాత్రం రావు అని చెప్పి తిడుతూ ఉండేసరికి ఇంకా సరే అప్పుడు ఓపిక తెచ్చుకొని ఇంకా అమ్మ శారీ అయితే అన్ని సెట్ అయ్యి బ్లౌజ్కి అయితే స్టిచ్చెస్ అయితే కొన్ని తీసాను. అమ్మ అన్ని కూడా షార్ట్ హ్యాండే వేస్తూ ఉంటుంది. ఇంకా షార్ట్ హ్యాండ్ బ్లౌజ్ ఒకటి తీసుకున్నాను. చూడ్డానికి అమ్మ నాకంటే లావుగా అనిపిస్తుంది కానీ ఎందుకు అమ్మ బ్లౌజ్ నాకు పట్టలేదు. చాలా ఇయర్స్ అయిపోయింది పెళ్ళికి ముందు. అప్పుడప్పుడు ఆడపిల్ల అన్న తర్వాత ఉంటాయి కదండి, అంటే ఫ్రైడే అలాంటప్పుడు రెడీ అవుతూ ఉంటాం కదా, కావాలని అమ్మ సారీ తీసుకొని కట్టుకొని రెడీ అవుతూ ఉండేదాన్ని అనమాట. చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ అమ్మ సారీ అయితే కట్టుకున్నాను. ఫైనల్గా ఇంకా రెడీ అయిపోయాను అనమాట. ఈ వీడియో క్లిప్ అంతా గందరగోళం ఉంటుందండి. వీడియో తీసింది లౌక్య. నేను హడావిల్లో ట్రైపాడ్ కూడా పెట్టుకోలేదు. దానివల్ల లౌక్యాన్ని హెల్ప్ అడిగాను. రుత్విక్ అయితే ఇంకా దొరకడండి, వెళ్ళిపోయాడు ఫ్రెండ్స్తో. ఇంకా లౌక్యాన్ని వీడియో తీయమంటే ఇంకా గందరగోళం, తీయడానికైతే 5 minutes తీసింది కానీ కరెక్ట్గా 1 నిమిషం కూడా నాకు అంటే ఒక క్లిప్ కూడా సరిగ్గా పనిచేయలేదు. సో ఫైనల్గా ఇలా అయితే రెడీ అయిపోయానండి. కొంచెం డల్గా ఉన్నాను, అంటే కొంచెం హెల్త్ బాగాలేకపోవడం వల్ల, నిద్ర లేకపోవడం వల్ల, దానివల్ల. కాకపోతే ఇంకా అమ్మ వాళ్ళ ఊరికి వచ్చాను కదా, కొంచెం యాక్టివ్గా ఉండడానికి అయితే ట్రై చేస్తూ ఉన్నా. అమ్మ సారీ అండి, ఇది కూడా నేను తీసుకుండింది మీషోలో. 3-4 years అయిపోయిందిలేండి. సో నేను యూజ్ చేయనివన్నీ అంటే కొత్తవే ఇంకా అమ్మ తీసుకొస్తూ ఉంటుందన్నమాట. కొన్ని అయితే తెలిసిన వాళ్ళకి ఇస్తూ ఉంటుంది, కొన్ని ఇంకా అమ్మకి నచ్చినవి అయితే ఇట్లా కుట్టించి పెట్టుకుంటూ ఉంటుంది. నేను మీకు లాస్ట్ టైమే చెప్పాను కదా, గత 3-4 years నుంచి అమ్మ అసలు శారీసే కొనింది నేను చూడలేదు. సో ఇంకా ఫైనల్గా రెడీ అయిపోయానండి. బ్లౌజ్ ఒకటే నాకు అంత సెట్ అవ్వలే, ఎట్టొకటో మేనేజ్ చేశాను అనిపించింది. ఇంకా డ్రెస్ వేసుకుంటారంటే తెలిసిందే కదా అమ్మ వాళ్ళ గురించి, శారీ కట్టుకోకుండా పెళ్ళైన పిల్లవి అని చెప్పి ఇంకా శారీ అయితే ఇచ్చి కట్టుకున్నాం అనమాట. ఇంకా వదిన అయితే అందరికంటే ముందుగానే రెడీ అయిపోయింది. ఇంకా అమ్మ అందరం రెడీ అయిపోయాము. ఆల్రెడీ అన్నయ్య వాళ్ళు అయితే ఇంకా మనకు దొరకరులేండి, అబ్బాయిలు అన్న తర్వాత వాళ్ళు
పనులని ఆ డాన్స్లని ప్రోగ్రామ్స్ అంటే తెలిసిందే కదా, అసలు వాళ్ళు వెళ్ళిపోయారు ఎప్పుడో. ఇంకా మేమైతే రెడీ అయ్యాము, ఇప్పుడైతే వెళ్ళేసి దేవుడి దగ్గరికి. అండ్ అక్కడ అన్నదానం కూడా 5 days కూడా జరుగుతూ ఉంటుంది. అన్నం అయితే తినేసి ఇంకా వచ్చి మళ్ళీ చేంజ్ చేసేసుకొని ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. సో ఫైనల్గా అమ్మ శారీ ఎలా ఉంది అంటే నేను మేకప్ ఏ ప్రోడక్ట్స్ తీసుకెళ్ళలేదండి, జస్ట్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకొని పాండ్స్ పౌడర్ ఉంటుంది కదా అది పూసుకున్నాను, లైట్గా లిప్స్టిక్ యాడ్ చేసి, అది కూడా లిప్ బామ్. ఎందుకో కొంచెం ఓవర్గా అనిపించింది అనమాట. అంటే శారీ కొంచెం బ్రైట్ శారీ అవ్వడం వలన ఎందుకో తెలియదు, చాలా వైట్గా కనిపిస్తుంది, తెల్లగా ఉంది అంటున్నారు. బట్ నేను ఏం పూయలేదు ఇంకా, అందుకని టవల్కి అయితే తుడిచేస్తున్నాను. పిల్లలకు కూడా సరిగ్గా బట్టలు పట్టలేదండి, అలవాట్లు అంటే అంత హడావిడిగా పరిగెత్తుకుంటూ అసలు వస్తానో రానో కూడా నాకు అర్థం కాలేదు. సో దానివల్ల కొంచెం హడావిడి అయిపోయింది. బట్ ఎలాగోలాగా మేనేజ్ చేశాను. కొన్ని డ్రెస్సెస్ పెట్టుకుంటే వాటి మీద దుపట్టాస్ పెట్టుకోలేదు, అలా ఇంకా అమ్మ తిడుతూనే ఉండింది. లేని వాళ్ళకి ఒక బాధ అయితే ఉండి నీదొక బాధ అర్థం కాకుండా చేసుకుంటావు ఏం చేసుకుంటా అని చెప్పి తిడుతూనే ఉండింది. అంత మంచి శారీస్ ఉన్నాయి. అండ్ గోల్డ్ తెచ్చుకోలేదు, గోల్డ్ తీసుకొస్తే నాకు నిజంగా ఆ రోజైతే అసలు నాలో నేనే లేననమాట. ఆ టెన్షన్లో ఆ గోల్డ్ పిల్లలతో వస్తున్నాను, ఆ బ్యాగ్లో ఎందుకులే అని చెప్పేసి నాకు మతిమరుపు ఎక్కువ అనమాట. అండ్ అందులోనూ అంత కేరింగ్గా చూసుకునేంత సిచ్యువేషన్ కూడా లేదు నాకు. సో అందుకని చెప్పి ఇంకా గోల్డ్ అదేం తీసుకురాలేదు, జస్ట్ ఇంకా రోల్డ్ గోల్డ్ ఒక 2 sets ఏమో పెట్టుకొచ్చుకున్నాను అనమాట. ఇంకా అదే పెట్టుకొని అయితే వెళ్తున్నాను. ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ గోల్డ్ అయితే చాలా తక్కువ హ్యాండ్ పెట్టుకోవడం, అందరూ కూడా రోల్డ్ గోల్డ్ పెట్టుకుంటూ ఉంటారు. కాకపోతే మన ఊరు అన్న తర్వాత గోల్డ్ పెట్టుకుంటే అదొక ఉంటుందన్నమాట, వాల్యూ అనేది మీకు తెలిసే ఉంటుంది. సో దాన్ని బట్టి ఇంకా అమ్మ అయితే అంటూ ఉండే తీసుకోవచ్చు కదా అది ఇది అని చెప్పి తిడుతూ ఉండింది. బట్ ఇంకా ఓకేలేమో అందరూ ఇవే పెట్టుకుంటారు, ఇవే స్టైల్గా ఉంటాయి అది ఇది చెప్పి కవర్ చేసి ఇంకా ఫైనల్గా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళేసి కొంచెం అన్నం తినేసి మళ్ళీ అయితే రిటర్న్ వచ్చేసామండి. అక్కడ ఏం షూట్ చేయలే, ఇంకా తెలిసిందే కదా నార్మల్గా మనకి తెలియని వాళ్ళు ఉంటేనే నేను వీడియో షూట్ చేయను. ఊరంటే ఇంకా అందరు తెలిసిన వాళ్ళు కాబట్టి ఎవరో ఒకరు పలకరిస్తూ ఉంటారు. మన మొబైల్ పట్టుకొని వీడియోస్ షూట్ చేయడం అయితే మనలాంటి వాళ్ళకి అస్సలు సెట్ అవ్వదు. ఇంకా అందుకని అక్కడ ఏం షూట్ చేయకుండా అన్నం తినేసి అయితే ఇంటికి వచ్చేసాము. ఫైనల్గా ఇంకైతే అందరం కూడా ఇంకా అమ్మ అయితే నార్మల్గానే ఉండే, వదిన కూడా అదే శారీలు అయితే ఉన్నారు. ఇంక నేను ఒక్కటే హ్యాండిల్ చేయలేక బ్లౌజ్ అవి కంఫర్ట్ లేవు కదా, డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ అయితే నేను కొంచెం శారీ అది చేసుకొని పాట కచేరీ ఏం జరుగుతుంది ఓకే మా ఇంట్లో తినేసి కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నా బాగుండు. మనం తినేది అసలు అన్నమే తినబుద్ది ఇలా అక్కడ అవును కదా, నాకు వద్దులే అవన్నీ తీసేయాలి ఇంకా. మేము మళ్ళీ రిటర్న్ వెళ్ళేసరికి 10 అట్లా అయిందండి. 10 నుంచి ఇంకా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారనమాట. ఇది టెంపుల్ దగ్గర కూడా నేను ఏం షూట్ చేయలేదులేండి, ఇంకా అందరూ ఉన్నారు కదా, అప్పుడప్పుడు ఆ క్లిప్స్ కూడా నేను షూట్ చేయలే. ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళైతే షూట్ చేశారనమాట. చాలా బాగుంది కదా టెంపుల్. మా పెళ్ళి అప్పుడు ఏంటంటే చిన్నగా ఉండే, కొత్తగా టెంపుల్ కట్టించారండి. ఎంతైనా ఊర్లో ఉన్నప్పుడు ఇలాంటి పండుగలు అలాంటివి వచ్చినప్పుడు ఆ వైబ్స్ వేరేగా ఉంటాయి కదా. చాలామంది జనాలు వచ్చారు. ఒక ఊర్లో తిరునాళ్ళు జరుగుతుందంటే చుట్టుప్రక్కల ఊర్లు వాళ్ళు కూడా వస్తూ ఉంటారనమాట ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే. బట్ నేను బ్యాక్ సైడ్ కెమెరా తిప్పలేదులేండి, అందరూ చూస్తూ ఉంటారని చెప్పి. చాలామంది ఉన్నారు నా వెనకంతా కూడా, ఎటు చూసినా కానీ జనాలే ఉంటారు ఫుల్గా. సో ఇంకా మేమైతే కింద చేపలు అవి వేసుకొని కూర్చున్నారనమాట అందరూ. చిన్నప్పుడు అయితే వెళ్ళిపోయే వాళ్ళం, అమ్మ వాళ్ళకి కూడా చెప్పకుండా వాళ్ళు వెతుక్కుంటూ ఉండేవాళ్ళు. బ్యాక్ సైడ్ చూడండి చాలామంది ఉన్నారు, మొత్తం కూడా పట్టలు అవి వేసేసి ఉంటారు. అండ్ మేము మళ్ళీ చేప అవి తీసుకెళ్ళి మంచిగా ఇంకా పిల్లలకు కావాల్సినవన్నీ కూడా కొనుక్కున్నారనమాట. సో ఇంకా పిల్లలంటే అంతే కదండి, నేను అలా చేయొద్దు వీడియోస్లో అంటూ ఉంటే అది వీడియో షూట్ చేస్తూ ఉంది. నాకు ఇంకా క్లిప్స్ ఎక్కువ దొరకలేదు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అని చెప్పి యాడ్ చేయాల్సి వచ్చింది, తప్పుగా అనుకోకండి. ఇంకా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట 10కి అంతా. ఫస్ట్ అయితే శ్రీరామనవమి కాబట్టి ఆ సాంగ్ అయితే పెట్టారు.
ఆ సాంగ్స్కి అక్కడ కొంచెం బాక్సెస్ అవి పెడతారు కదా, అసలు సౌండ్స్కి నార్మల్గా ఉండలేదు. బాగా అనిపించిందండి. చాలా ఇయర్స్ అయిపోయింది నేను ఇట్లా పాట కచేరీ చూసి, దగ్గర ఒక 10 ఇయర్స్ అయిపోయింది. నా పెళ్ళికి ముందు అనుకుంటా ఒకసారి జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఇలాంటి వాటికి పర్మిషన్స్ ఉండవు కదా, మళ్ళీ ఏమనుకోకండి. నేను కూడా ఎక్కువ షూట్ చేయలే, అక్కడక్కడ కొన్ని వ్లాగ్ కోసమని షూట్ చేసుకున్నాను. చాలామంది అమ్మాయిలు వాళ్ళు డ్యాన్స్ చేశారు అనమాట. బట్ అవన్నీ ఎందుకులే అని చెప్పి నేను షూట్ చేయలే, జస్ట్ కొన్ని క్లిప్స్ మాత్రమే షూట్ చేశాను. ఇంకా ఇంటికి వెళ్ళేసరికి ఆ రోజు 1 అయిపోయిందండి. ఇంకా వెళ్ళి పడుకుంటుపోయాను అనమాట ఫుల్గా. సో అంతవరకు షూట్ చేశానండి. మీరు చాలా ఇంట్రెస్ట్గా చూస్తారు అమ్మ వాళ్ళ ఊర్లో వ్లాగ్స్ అంటే, బట్ నేను ఈసారి ఎందుకో అసలు షూట్ చేయలేకపోయాను అనిపించింది. సో నెక్స్ట్ సమ్మర్కి వెళ్తే కంపల్సరీ మంచి మంచి వ్లాగ్స్ అయితే షూట్ చేస్తాను ఇంట్రెస్ట్ పెట్టి. అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళానంటే ఇక్కడ చేసి వెళ్తాం కదా, బద్ధకం వచ్చేస్తుంది, తెలియని బద్ధకము. సో దానివల్ల ఇంకా పడుకొని ఉంటాను. సో అలా జరిగింది ఈసారికి అయితే. హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరొక మంచి వ్లాగ్తో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్, టేక్ కేర్.